హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సరూర్ నగర్కి వచ్చేసాం. సరూర్ నగర్లో ఉంటున్న రవిచంద్ర కుమార్ గారు వారి మిద్దె తోటని మనం పరిచయం చేయడానికి ఆహ్వానించారు. గ్రో రైట్ అనే ఒక ట్యాగ్ లైన్, అలాగే రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ అనే ట్యాగ్ తోటి వారు మిద్దె తోటని మంచిగా వాళ్ళు గ్రో చేస్తూ ఉన్నారు. మరి రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ అంటే ఏంటో వారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్. డాక్టర్ రవిచంద్ర కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. సో మీ మిద్దె తోటని అలాగే పెరటి తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా మీ పెరటి తోట మిద్దె తోటని పరిచయం చేసుకునే ముందు మమ్మల్ని అట్రాక్ట్ చేసింది మీ ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఈ గోవు. ఎంత నాటి ఉందంటే మేము వచ్చినప్పుడు చాలా నాటీగా బిహేవ్ చేస్తూ ఉంది. సో చెప్పండి అసలు ఏంటి ఈ గోవు గురించి చెప్పండి. స్పెషల్గా మీరు ఇంట్లో వీటితో పాటు కోళ్ళు కూడా ఉన్నాయి. సో అవి రెండు ఉన్నాయి. సో ఫస్ట్ ఈ గోవు గురించి చెప్పండి. దీని పేరు వృద్ధి. ఇది పొంగునూరు జాతికి సంబంధించినటువంటి ఆవు. ఓకే, వృద్ధి పేరు బాగుందండి, చాలా బాగుంది. ఇది వృద్ధి. ఇది ఇప్పటికి 3 బిడ్డలు పెట్టింది. జస్ట్ నౌ మళ్ళా ప్రెగ్నెంట్. సో దీని గురించి చెప్పాలంటే ఇది నేను అక్షయ్ సింగ్ గారి దగ్గర తీసుకున్నాను. అక్షయ్ సింగ్. దీని విశిష్టత ఏంటంటే ఇది హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు 5158 కిలోమీటర్లు నడిచింది. ఈ జర్నీ దగ్గర 163 రోజులు. ఇందులో భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన వ్యక్తుల్ని కలుసుకుంటూ దీని మహాయజ్ఞం ఎందుకు చేసింది ఎంత అంటే మన జాతీయ జంతువుగా ఆవుని చూసుకోవాలనే కోరిక కొలది కొంతమంది మహానుభావులు, కొంతమంది స్వాములు దీన్ని మేము ఇలా తీసుకెళ్ళటం కోసం అడిగితే ఇవ్వటం జరిగింది. ఇది అక్కడి నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళి మళ్ళీ రీసెంట్గా మన యాదగిరి గిరి ప్రదర్శన చేసింది. రమణ మహర్షి గారి అక్కడ గిరి ప్రదర్శన చేసింది. అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కులు తెచ్చుకుంది. ఇంత పవిత్రమైనటువంటి మహాగోవు కల్పతరువు ఇది. సో వృద్ధి బేసిక్గా మీరు చెప్పినట్టు చాలా పవిత్రమైన వ్యక్తుల కంటే ఈ వృద్ధి వాళ్ళని కలవడమే చాలా గ్రేట్ ఏమో అనిపిస్తుంది. అవునండి. సో దీన్ని వాళ్ళందరూ కలవడమే గ్రేట్ అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు మా ఇంటి పైన మిద్దె తోట కోసమని వచ్చారు. అసలు వ్యవసాయానికి ఆది గోవు. భారతీయ వ్యవసాయానికి ముఖ్యంగా భారతీయ వ్యవసాయమే సంపద సృష్టించింది. ఒకప్పుడు భారతీయ వ్యవసాయం సంపద సృష్టి వల్ల భారతదేశం, అఖండ భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. సుసంపన్నమైన దేశంగా నిలిచింది. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల భారతదేశం పేద దేశం, నిరుపేద దేశం, అన్ఎడ్యుకేటెడ్ దేశం రకరకాలుగా పిలుస్తున్నారు. అవన్నీ అనుకుంటున్నారు, అలా అయింది. సో ఇది పుంగనూరు అవండి. పొంగనూరు ఆవు సార్. సో ఇంత హైట్ ఉంటుంది, ఇదే హైట్ ఉంటుంది. చక్కగా మనం కాంపాక్ట్గా ఇలా చెన్నైలో మనకి చక్కగా మన కుటుంబ సభ్యులతో మెలిసిపోయి ఉంటుంది. ఇంట్లో కూడా వచ్చేస్తుంటుంది. ఇంట్లోకి వస్తుంది మనకి ఎలా కావాలితే. ఇప్పుడు చూసారు మామూలు ఆవు అయితే మనం ఇలా నుంచో కొమ్ములు ఉంటే పొడిచేస్తాం. అవును, అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ అలవాటు అవడం వల్ల మనకి ఇది ఒక మన కుటుంబ సభ్యురాలు. అవును. సో అలాగే ఈ మొత్తం మెయింటెనెన్స్ మీరే చూసుకుంటారండి ఈ వృద్ధిని? అవును, మేమే. దీనికి ఏం పెద్ద మెయింటెనెన్స్ ఏముండదండి. గోవు గొప్పతనం ఒక నిమిషంలో చెప్పమంటారా? మనం వేస్ట్ అని పాడేసిన ఏదైతే మనం తినే సరుకులు ఉంటాయో, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ రకరకాల చెత్తా చెదారం అంటాం చూసారా, ఆ చెత్తా చెదారాన్ని ఈ గోవు తీసుకొని కేవలం 12 గంటల లోపల పేడ రూపంలో మనకి వేస్తాం, ఎరువు రూపంలో. ఇంత ఫాస్ట్గా మనకి
కాంపోస్ట్ చేసే వ్యవస్థ మనకు మిషనరీలో కూడా లేదు. ఇప్పుడు క్యాబేజీ చెత్త ఉంది, క్యాలీఫ్లవర్ చెత్త ఉంది, మన టమాటా ఉంది, రకరకాల కూరగాయలు ఉన్నాయి. దీనికి పెడితే అది 12 అవర్స్లో పేడ కింద మారిపోయి ఎరువు కింద వస్తుంది. ఆ యొక్క చెత్త అలా ఉంటే దానివల్ల ఏమవుతుంది? పొల్యూషన్. దానివల్ల అది కుళ్ళిపోవటం, అమోనియా గ్యాసెస్ రావడం, రకరకాల గ్యాసెస్ రావడం, దానివల్ల ఎయిర్ పొల్యూషన్ కావడం, ఇవన్నీ లేకుండా ఈ గోసంతతి వల్ల, ఈ గడ్డి గ్రాసం తినే జంతువుల వల్ల ఈ భూమికి అనేక మేలు జరుగుతాయి. సో అట్లా మనకి మీ దగ్గర గోవు ఉంది కాబట్టి ఎట్లాగో అట్లా అవన్నీ కాంపోస్ట్ చేసుకొని మీరు చక్కగా మొక్కలు కూడా వేసుకోవచ్చు. మూత్రం కానీ ఈ పేడ కానీ మనం దాన్ని కొంచెం ఎండబెట్టుకొని మన గార్డెన్కి కావాల్సినటువంటి ఎరువు కింద ఉపయోగిస్తాం. మా గార్డెన్లో మేము ఫస్ట్ ప్రధానమైనది ఇది. సో ఉండాలి. మేము ప్రోగ్రామ్ కూడా గోవుతో స్టార్ట్ చేసాం కాబట్టి మంచి హ్యాపీగా అనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు మీ దగ్గర చూసుకుంటే గ్రో రైట్ అండ్ ఫిష్ ఫార్మింగ్ కూడా ఉంది. అవునండి. సో టోటల్ పేరు చెప్పండి. గ్రో రైట్ సక్రమంగా పెంచడం నేర్చుకో. ఫస్ట్ మనకు తెలియాలి ఎట్లా పెంచాలి. ఒక మొక్కను కానీ, ఒక మన ఆవును కానీ, ఒక కోడిని కానీ, దేన్నైనా పెంచాలంటే ఫస్ట్ గ్రో రైట్. దాన్ని ఎలా పెంచాలనేది తెలుసు. అది ఉంది కదా అని పట్టుకొచ్చి పైన ఏదో మనం మిద్దె తోట పెట్టాలనుకుంటే రకరకాల పాట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి పెట్టేయటం, ఇలా రకరకాలైన చేయటం వల్ల అది కొంత నష్టం, చాలా నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు తెలిసిన ఫార్మింగ్ అంటే ఎవరైనా సరే మిద్దె తోట స్టార్ట్ చేసిన వాళ్ళు బయట నుంచి మట్టి తెచ్చుకుంటారు, దాంట్లో కొద్దిగా మట్టి, కొద్దిగా ఎరువు అంటే ఆవు పేడ కొద్దిగా కలిపేసి ఇవన్నీ కొద్ది సమపాలలో కలిపి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో గ్రో రైట్ ఇన్ ద సెన్స్ మీ దృష్టిలో ఏంటి? గ్రో రైట్ ఇన్ ద సెన్స్ ఎలా? ఒక క్రమ పద్ధతిలో రూఫ్ టాప్ గార్డెన్ పెట్టేటోళ్ళు ఒక సిస్టమేటికల్గా మనకి బిల్డింగ్కి నష్టం లేకుండా అతి తక్కువ నీటితోటి నిరంతరం కాయలు కాసే విధానం ఏదైతే ఉందో అదొక చక్కటి ఒక విధానాన్ని నేర్చుకుని మనం పెట్టినట్టయితే అక్కడ మనకి సుమారు 1000 అడుగుల స్థలంలో ఒక 5-6 కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి అన్ని రకాల కూరగాయలు మీకు అక్కడ పండుతాయి. అది మిద్దె తోట కాదు, మిద్దె సంత. మీకు పైకి వెళ్తే అన్ని కూరగాయలే. మీరు సంతలో ఎలా అయితే కూరగాయలు కనపడతాయో అలాగే మీరు పైకి వెళ్ళి చూసారనుకోండి మొత్తం అవే కూరగాయలు కనపడతాయి అన్నీ. సో ఆ ట్రిక్స్ అన్ని కూడా మీ దగ్గర తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకోటి ఫిష్ అన్నారు. ఫిష్ ఎందుకు పెట్టామంటే డ్యూయల్ పర్పస్గా పెట్టాం. ఒకటి, ఆ చేపల నీరు ఈ మొక్కలకి అవసరం, ఎరువు నిరంతరం పారడం వల్ల మొక్క చాలా రెసిస్టెన్స్ పవర్ వస్తుంది, కన్సిస్టెన్స్గా ఫ్రూటింగ్ ఇస్తుంది. రెండవది, ఆ చేప మనం తినొచ్చు. ఒక చిన్న కంటైనర్లో 80 కేజీల చేప పండుతుంది. 80 కేజీల చేప 1000 లీటర్ల ట్యాంక్. 1000 లీటర్ల ట్యాంక్ అంటే ఇంత ఉంటుంది. అందులో 80 కేజీలు తినేవాళ్ళు. చిన్న పిల్లని సీడ్లింగ్ వేస్తాము, 3rd మంత్ కాడి నుంచి 1/2 కిలోలు అవుతాయి. అక్కడి నుంచి కన్జ్యూమ్ చేయొచ్చు సంవత్సరం పొడుగునా. ఇప్పుడు ఎవరైనా మీరు వచ్చారు భోజనం చేస్తా అంటే నేను చేపను తీసుకొని చేప వండి పెట్టచ్చు. ఓకే. సో అయితే ఒక 1000 లీటర్స్ ట్యాంక్లో మన 80 కేజీల ఫిష్ పండుతుంది. ఓకే, చూద్దాం అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మెయిన్ ఏంటంటే తినని వాళ్ళు కూడా మనం చేపలు పెట్టుకోవాలి. అండ్ ఎందుకంటే దీనికి మొక్కలకి నిరంతరము ఎరువు కాబట్టి ఆ నీటి వల్ల 365 డేస్ మనకి మొక్క సర్వసాధారణంగా మనకి చేలో ఒక టమాటా మొక్క కనుక పెట్టినట్టయితే అది 3 నుంచి 4 నెలలు కాస్తుంది. తర్వాత పీకేస్తుంది. ఇక్కడ 7 నెలలు కాస్తుంది. ఇక్కడ ఒక మిర్చి మొక్క కానీ, ఒక బ్రింజాల్ వంగ మొక్క కానీ పెట్టుకున్నట్టయితే 1.5 సంవత్సరం వరకు కాస్తుంది. కాపిస్తూనే ఉంటుంది. చిరాకు వచ్చి పీకేసి కొత్తది పెట్టుకోవాలి. అవి కాస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ నీరు న్యాచురల్ నీరు వెళ్ళటం వల్ల, రెసిస్టెన్స్ పవర్ ఉండటం వల్ల అట్లా జరుగుతుంది. మీకు చూపిస్తాను పైన అవన్నీ కూడా ప్రాక్టికల్ గా మనం చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మీకు చూపిస్తాను. రైట్. ఆవు అంటే దేశీ ఆవే ఆవు, జెర్సీ ఆవు కాదు. జెర్సీ ఆవు వల్ల నష్టం జరుగుతుంది దేశానికి, మనకి కూడా. ఎలా? A1 మిల్క్ ఇస్తుంది అది. దానివల్ల మనకి ఇంటర్స్టేట్స్ అనేక ప్రయోజనాలు మనకు కలగవు.
దేశీ ఆవు వల్ల మనకి ఆ రోజు వేమని చెప్పాడు 2000 సంవత్సరాలకు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు. కరం అంటే గాడిద. జెర్సీ గాడిద సంతతికి సంబంధించింది. జీబ్రాకు సంబంధించినటువంటి దాన్ని, పిగ్కి సంబంధించిన దాన్ని క్రోమోజోమ్ సేకరించి దాని నుంచి వెస్ట్రన్ కౌస్కి ఇచ్చి అది సపరేట్ జాతిని దింపి అది మన దేశాన్న మన నెత్తిమే పెట్టారు. అది ఈరోజు దేశమంతా పాకిపోయిన కలుపు మొక్క. ఇది అసలైన పంట. సోదరులారా, ఈటీవీ పెరటి రుచులు సోదరులారా, మన జాతిని కాపాడండి, స్వచ్ఛమైనటువంటి గోసంతతిని పెంచండి, రైతును తిరిగి బ్రతికించండి, కలుపు మొక్కల్ని తీసివేయండి. రవిచంద్ర కుమార్ గారు, మిద్దె పైకి వచ్చేసాము. ఎంత చక్కగా ఉందంటే మీ మిద్దె చాలా నీట్గా ఉందండి. అన్నీ మేము అబ్జర్వ్ చేసిందంటే అన్నీ కూడా ఒకే క్రమ పద్ధతిలో ఉన్నాయండి. ఇంత హైట్లో కరెక్ట్గా పెంచారు. ఏంటి అర్థం కావట్లేదు, ఒకటేసారి వేసారా లేకుంటే ఏమో తెలియదు. మీకు ఇందులో కాయలు కనపడుతున్నాయా, చెట్లు కనపడుతున్నాయి? కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. దాని గురించి కూడా మాట్లాడదాం. మీ మిద్దె సంత ఇది. మిద్దె సంత మీరు అన్నట్టుగా నిజంగానే మిద్దె సంత. సో చాలా మాట్లాడాలి వీటి గురించి. ఎందుకంటే ఒకటే కైండ్ ఆఫ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా ఒకటే కైండ్ ఆఫ్ టబ్స్ తీసుకున్నారు. సో దీంట్లో చక్కగా ఇక్కడ మొదలు పెడితే అక్కడ వరకు టోటల్గా మీరు అన్నట్టుగా కరెక్ట్ ఒక 5 నుంచి 10 మంది. ఏం కనపడుతున్నాయి చెప్పండి? అన్ని కూరగాయలే కనిపిస్తున్నాయి. అంటే చెట్లు ఆకులు తక్కువ, కూరగాయలు ఉంటే కూరగాయలు కనిపిస్తున్నాయి, పూల చెట్లు ఉంటే పూలు ఎక్కువ కనిపిస్తున్నాయి, అంతేగాని ఆకులు తక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఏంటంటేనండి, ఫిష్ ట్యాంక్ పెట్టాము. అవునండి, అదే అడగబోయాను యాక్చువల్గా. సో పక్కన ఏదైతే ఫిష్ ట్యాంక్ ఉందో అందులో ఒక 1000 లీటర్ల ట్యాంక్ అని చెప్పాను కదా. అవునండి. ఆ వాటర్ వీటికి డ్రిప్ ద్వారాగా వస్తుంది. చూసారా, ఈ డ్రిప్ ఉందో చూసారా, ఈ డ్రిప్ ద్వారా వచ్చి ఇందులో పడుతుంది. ఓకే, అక్కడ టైమర్స్ ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ 41 మినిట్స్ అవే రిలీజ్ చేస్తాయి వాటర్, అదే కట్ ఆఫ్ చేసుకుంటాయి. మనం నీరు మేనేజ్మెంట్ ఏం చేయని అవసరం లేదు. ఓకే, ఆ ఫిష్ వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ వీటికి వస్తుంది. ఫిష్ వాటర్ ఫిల్టర్ అయ్యి ఫిష్ వాటర్ డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఆ ఫిష్ వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఫిష్ వాటర్లో ఏంటంటే ఎక్స్క్రీట్స్ ఉంటాయి కదా, వాటి మలమూత్రాలు ఉంటాయి. అవి కొంతసేపటికి పులిచి అమోనియా కింద తయారవుతాయి. అమోనియా గ్యాసెస్ ఏమవుతాయి, అవి పులిచి నైట్రైట్ కింద మారుతాయి. అది లైట్ విష పదార్థం. అది మనం మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు గ్రోత్ ఉండదు, అలాగే ఉంటుంది, కాయలు కాయవు, చనిపోతాయి కొంతకాలానికి. అలాగే ఆ వాటర్ మనం ఫిష్ ట్యాంక్లో కనుక మార్చకుండా అలాగే ఉంచినట్టయితే ఫిష్ కూడా చనిపోతాయి. ఓకే, సో మరి ఇది ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? అంటే నార్మల్గా మీరు ట్యాంక్ పెట్టారు కనుక ఫైన్. ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఫిషెస్ పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సరదాగా ట్యాంక్ అక్వేరియం పెట్టి. సో ఎన్ని రోజులకు ఒకసారి ఫిష్ ట్యాంక్ మార్చుకుంటే బెస్ట్ అంటారు? అందులో వాటర్ ఫిష్ ట్యాంక్ అందులో ఉన్న చేపల డెన్సిటీని బట్టి ఎక్కువ చేపలు ఉంటే డే బై డే కొంత వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ అంటే ఆ నైట్రైట్ని డీనైట్రిఫికేషన్ చేయాలి. ఎట్లా చేస్తారు? ఎట్లా చేయాలంటే దానికి ఒక బ్యాక్టీరియల్ ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక ఫిల్టర్ అనేది కనిపెట్టడం జరిగింది. ఓకే, ఆ ఫిల్టర్ అనేది ఈ గార్డెన్కి హాట్, అలాగే ఫిష్లకు కూడా అది హాట్ అనమాట. ఎప్పుడప్పుడు ఆ ఎక్స్క్రీట్ తీసుకొని అది ఫిల్టర్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ ఫిష్ ట్యాంక్లో వాటర్ ఇది 24 అవర్స్ రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఫిష్ ఎప్పుడు కూడా అందులో ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. పైగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం తినే కూరగాయ మొక్కలు అంటే ఔషధ మొక్కలు. ఈ ఔషధ మొక్కలు ఏర్ల నుంచి వెళ్ళిన నీరు ఏదైతే ఉందో ఫిష్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఔషధీ నీరు ఇది. ఫిష్కి ఎటువంటి నష్టం కానీ వ్యాధులు కానీ రావు. ఇవి ఈ ఫిష్ సాక్షాత్తు గంగా నదిలో పెరిగినట్టు లెక్క. గంగా నది ఎందుకన్నానంటే గంగా నది నిరంతర వాహిని. అది అనేక కొండల నుంచి వనమూలికల నుంచి తీసుకొచ్చిన వాటర్ ఉండటం వల్ల గంగా నది విశిష్టమైంది. ఆ నీరు చెడిపోదు, మనం తీసుకొచ్చి బాటిల్లో పెడితే ఎన్ని రోజులు ఉంచినా చెడిపోదు. అదే మన గోదావరి కృష్ణ నది తీసుకొచ్చి పెట్టామనుకోండి, కొంతకాలానికి ఆ నీరు చెడిపోతుంది. ఎందుకంటే ఆ ఔషధి గుణాలు అయితే ఇందులో తక్కువగా ఉంటాయి, అందులో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను దాంతో పోల్చడం జరిగింది. చేపలు చాలా చక్కగా పెరుగుతాయి, చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది. అతి తక్కువ ప్లేస్లో ఎక్కువ చేపలు పండుతాయి. ఇదైతే 1000 లీటర్స్. సో
సో ఇప్పుడు మీరు ఈ ఫిల్టర్ అన్నారు. సో ఈ ఫిల్టర్ అంటే మీరు బయట నుంచి తెప్పించుకున్నారా? ఆ ఫిల్టర్ని నేనే ఇన్వెంట్ చేశాను. ఈ సిస్టమ్ పెట్టి 21 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఒక పెద్ద ఫిల్టర్ ఉండేది ఇది వరకు. అలా రకరకాలుగా మార్చుకుంటూ 2025 ఫిల్టర్ అది. దానివల్ల ఏంటంటే నేను ఆ చిన్న కాంపాక్ట్ ఫిల్టర్ వల్ల ఇట్లాంటివి 6 ట్యాంక్స్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటి గార్డెన్ ఏదైతే ఉందో ఇది ఒక 1200 అడుగులు, 6000 అడుగులు గార్డెన్కి పనికొస్తుంది. 6000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో గార్డెన్ పెట్టుకుంటే మీకు ఆ ఫిల్టర్ పనికొస్తుంది. ఇట్లాంటి ఫిల్టర్ ఓన్లీ ట్యాంక్స్ కేనా లేకుంటే కొంతమంది చెరువులు వేసుకుంటారు కదా? చెరువులు వేసుకునే వాళ్ళకి ఏంటంటే ఏరేషన్ అని అక్కడ కొన్ని రకరకాలుగా పెడతారు. చెరువులలో జనరల్గా ఎట్లా ఉంటుందంటే చెరువులలో వాటర్ని ఫిల్టర్ చేయాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ. మీకు ఒక చెరువులో ఉదాహరణకు చెప్తాను. ఒక 1000 లీటర్ల ట్యాంక్లో 80 కిలోలు పండుతుంది అన్నాను. జనరల్గా చేపల చెరువులో 1 ఎకరం చెరువులో 1,000 లీటర్లు పడుతుంది. 1,000 లీటర్లు పెడితే అందులో 3 టన్స్ ప్రొడక్షన్ వస్తుంది. 3 టన్నుల ప్రొడక్షన్ వస్తుంది. 3000 కేజీల ప్రొడక్షన్ వస్తుంది. అంటే 1,000 లీటర్లు మీరు సంవత్సరం పాటు దాన్ని యూజ్ చేసుకుని ఆ చెరువులో రకరకాల మేతలు వేస్తే అంత వాటర్ వేస్ట్ చేస్తే అందులో కేవలం 3,000 కిలోలు మాత్రమే వస్తుంది. 3 టన్నులు మాత్రమే వస్తుంది. ఇందులో 1000 లీటర్లలో 80 కేజీలు వస్తుంది. అంటే చూడండి, ఆల్మోస్ట్ 10 లీటర్లకి 1 కేజీ చేప పండుతుంది. ఇట్లాంటిది ఒక 30,000 లీటర్ల ట్యాంక్ కనుక పెట్టుకుంటే 25 ఎకరాల్లో పంట ఇక్కడ పండుతుంది. ఇందులో అంత టెక్నాలజీ ఉంది. ఈ సిస్టాన్ని నేను ఫస్ట్ మన మన ఫిషరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని అప్పుడు నేను పెట్టే ముందు సంప్రదించడం జరిగింది. వారు ఏమన్నారు, కమిషనర్ గారు కూడా అప్పుడు కలిశాను నేను. అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ ఉంది, స్టేట్ బైఫర్కేషన్ జరగలేదు. వారు ఏమన్నారంటే, ఇట్లాంటి తినే చేపలు ఇలాంటి కంటైనర్లో పెరగవు నాయనా, నీకు కావాల్సి అటు కోస్టల్ డిస్ట్రిక్ట్ పోయి 5-6 ఎకరాల చెరువు తీసుకుని పెంచుకొని నీకు ఏమన్నా ప్యాషన్ ఉంటే అని చెప్పేసి అన్నారు. నేను సరే అని నేను తర్వాత నా R&Dలో రకరకాల ప్రయత్నాలు చేసి ఇందులో పెంచి వారికి చూపించడం జరిగింది. వారు వచ్చారు, వారు థీసిస్ రాసుకోవడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి థీసిస్ రాసుకోవడం జరిగింది. ఇది సిస్టాన్ని అప్పుడు మన ఇది రైట్ సూపర్. ఇప్పుడు దీన్ని మనం ఎన్ని రోజుల్లో గ్రో అవుతుందండి? అంటే స్పెషల్గా ఇప్పుడు మీరు రైట్ గ్రో అని పెట్టారు అండ్ ఫిషరీ గ్రో రైట్ అండ్ సిటీజీఎస్. సో ఫుల్ ఫామ్ అది మా అమ్మాయి పేరు, చందన టెర్రస్ గార్డెన్. ఓకే సర్వీస్ కన్సల్టెన్సీ అని. యా, అంటే మీరు రైట్ గ్రో అని పెట్టేశారు. కింద మీ బోర్డు చూస్తే కూడా రైట్ గ్రో అండ్ టెర్రస్ ఆన్ సిటీజీఎస్, రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్. ఎగ్జాక్ట్లీ, యా రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్. సో అదే ఆ ఫిష్ కల్చర్ ఇన్ ద సెన్స్ లైక్ అందుకే మీరు స్పెషల్గా అట్రాక్ట్ చేసేది రూఫ్ టాప్ గార్డెన్ ఫిష్ కల్చర్ అంటే ఏంటి అర్థం కాలేదు, బట్ మీరు ఇప్పుడు చెప్పాక నాకు క్లియర్గా అర్థమైంది. సో ఏ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్ని రీసైకిల్ అవుతూ అది కూడా మొక్కలకు వస్తూ, సో మొక్కలు ఇంత చక్కగా పెరగడానికి రీజన్ ఇది. సో ఇందులో కూడా చెప్పారు, డైరెక్ట్గా వాటర్ తీసిపోతున్నా కానీ మళ్ళీ హార్మ్ఫుల్. ఇది దానికి ఒక ఫిల్టర్ పెట్టి ఆ ఫిల్టర్ అయ్యాక ఫిషెస్కి అండ్ దీనికి కూడా మంచి వస్తుంది. సూపర్. సో ఇప్పుడు ఒకసారి ఫిష్ మనం వేస్తే ఎన్ని రోజులకి మనకు వస్తుందండి? ఇప్పుడు నేను 2 days బ్యాక్ ఇంత చిన్న పిల్లలు వేసాయి. ఓకే చూడండి, అది 3 monthsకి 1/4 కిలోలు అవుతాయి. 3 monthsకి ఆఫ్టర్ 3 months మీరు 1/4 కిలోలు అవుతాయి. కాబట్టి మీరు తినాలంటే 4 చేపలు తీసుకుంటే 1 కిలో అవుతుంది. అక్కడి నుంచి మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ మొదలెట్టారో సంవత్సరం పొడుగునా తీసుకుంటూ వెళ్తారు. మిగతా వాటికి ప్లేస్ పెరుగుతుంది. ఎండ్ పీస్ 3.5 కేజీలు అవుతుంది. అంటే 3.5 కేజీలోనికి ఎంత టైం పడుతుంది? 1 year. ఓకే, 1 year మీరు మీ కన్జ్యూమ్ బట్టి. అయితే కొంతమంది ఏంటంటే చాలామంది ఎల్లమే పెట్టినప్పుడు మేము నాన్ వెజ్ తినము, నీసు తినము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీరు నీసు తిననంత మాత్రాన మానుకోవాల్సిన పని లేదండి. ఇది ప్రకృతిలో సహజము. ప్రకృతి ఒకదాని మీద, ఒక జీవి మీద రెండో జీవి ఆధారపడ్డది. ఆ యొక్క చేపల నీళ్ళలో ఈ మొక్కలన్నీ ఆధారపడ్డాయి. ఇట్లా మనం అది తీసేసి మనం కనుక ఈ మొక్కలకి మనం ఎరువు లాంటిది ఇవ్వాలంటే ప్రతి వారము అనేక రకాల న్యాచురల్ జీవామృతం అని అదని ఇదని తయారు చేసుకొని ఇన్ని మొక్కలకి వేయాలంటే ఫస్ట్లో కొంతకాలం వేయగలుగుతాం, 2-3 నెలలు. ఆ తర్వాత నుంచి చాలా కష్టంగా అనిపిస్తుంది. తర్వాత స్లోగా డౌన్ అయిపోతుంది.
కన్సిస్టెన్సీ రూఫ్ టాప్ గార్డెన్ లేకపోవటానికి కారణం ఇది కూడా ఒకటి. కన్సిస్టెన్సీ మెన్యూర్ వెళ్ళదు కాబట్టి ప్రొడక్షన్ పడిపోతుంది, తర్వాత గార్డెన్స్ తీసేస్తాం. అవును. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందంట. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394450314.